అసలు ఆశ్చర్యకరమించే విషయం ఇది. నేను నిన్న ఈనాడు పేపర్‌లో రాస్తే ఐటెమ్ చూసిన. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒక మనిషిని ఏ రకంగా ఇరికిచ్చాలని తాపత్రయపడతా ఉన్నాను. అసలు మిథున్ పెద్దిరెడ్డి మిథున? పెద్దారెడ్డి కొడుకు మిథున్. అది రాసింది కదా! ఈనాడు వాడు రాసింది. పెద్దారెడ్డి కొడుకు మిథున్. పెద్దారెడ్డి కొడుకు మిథున్ అని చెప్పి రాసింది. సరే. మిథున్‌కి ఏం సంబంధం? ఆయన పార్లమెంట్, లోక్సభ ఫ్లోర్ లీడర్. వాళ్ళ నాయనది ఏ పోర్ట్‌ఫోలియో? వాళ్ళ నాయనది ఏ పోర్ట్‌ఫోలియో? మన ఆయనకి ఇక్కడికి ఏం సంబంధం? ఇష్టం వచ్చినట్టుగా ఇరికేయడం. ఆడెవడో ఇంకోడు కసిరెడ్డి రాజా ఎవరో పేరు చెప్పు. ఆయనాడు రాసి ఎవడైనా ఆయనకు ఏం సంబంధం? మద్యానికి ఏం సంబంధం? అంటే ఎవడో ఒక ఆశీస్ ఉండదు, పట్టుకోవడం రావడం, ఆశీస్ ఇరికించడం, తీసుకోవడం, పెట్టడం, ఆశీస్ పేరు ఇంకోటి ఎవరితో చెప్పించడం, ఆశీస్ పేరుతో ఇంకొకరు రామచంద్రాడి పేరు, వెంకటరాముడి పేరు, సురేష్ పేరు చెప్పించడం. ఎన్ని కేసుల్లో నిలబడతాయి ఎన్ని? అసలు ఎవడైనా కానీ డబ్బు ఎందుకు ఇస్తాడు? ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది. అందరూ ఆలోచన చేయండి. డబ్బు ఎవడైనా ఎందుకు ఇస్తాడు? అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నది. సేమ్ బేసిక్ రేట్లే కదా. ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లు సేమ్ పెట్టి ట్యాక్సులు పెంచినాం. బేసిక్ రేట్ అదే కదా. చంద్రబాబు నాయుడుకి ఇచ్చినాడు వల్ల ఈనాడు రాస్తాడా చంద్రబాబు నాయుడు తీసుకున్నాడని? మరి చంద్రబాబు నాయుడుకి ఇచ్చినప్పుడు ఇంకోరికి ఎందుకు ఇస్తారు? ఇంకా మన హయాంలో వాల్యూమ్స్ తగ్గినాయి, రేట్లు షాక్ కొట్టే విధంగా ట్యాక్సులు పెంచినాయి. సో ట్యాక్సులు పెంచి బేసిక్ రేట్ అట్టే ఉంచి వాల్యూమ్స్ తగ్గేట్టుగా చేసిన వాళ్ళకి ఇస్తారా? అది చంద్రబాబు నాయుడు గారి హయాం మాదిరిగా వాల్యూమ్స్ పెంచినోనికి, చంద్రబాబు నాయుడు హయాంలో రేట్లు కూడా పెంచినోనికి రేట్లు పెంచినోనికి బేసిక్ రేట్లు కూడా పెంచినాడు. చంద్రబాబు నాయుడుకి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారా? దిస్ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. 2,73,000 కోట్లు బటన్ నొక్కి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా డిస్పర్స్ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. అంత గొప్పగా మా ప్రభుత్వం గురించి చెప్తాం. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? ఎందుకు బటన్ నొక్కలేకపోతా ఉన్నాడు? ఎందుకంటే బటన్ నొక్కితే ఏం రాదు కాబట్టి. అందుకే నేను బటన్ నొక్కలేకపోతున్నాను. డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి, పేరు మీద కాంక్ష ఉంది కాబట్టి, చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి 2,73,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కిన డీబీటీ. లంచం లేని పాలన ఎక్కడైనా జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా గొప్పగా కూడా చెప్పగలుగుతాం. బేసిక్లీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది? మన వాల్యూ ఏంది? మన క్యారెక్టర్ ఏంది? మన క్రెడిబిలిటీ ఏంది?
ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకో. గతంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారా? లేదు నేను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలనుకుంటున్నాను అనేటువంటి అంశాన్ని మీ పార్టీలో ఉన్న ముఖ్యులకు కానీ జగన్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్లారా? రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. చెప్పినప్పుడు ఆయన ఏ రకంగా స్పందించారు సార్ జగన్ గారు? ఒక్కొక్కరు భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది? వెళ్ళిన తర్వాత రాజీనామా సమర్పించడం జరుగుతుంది. ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనేది ఒక విమర్శ వస్తుంది. గతంలో టీడీపీ నుంచి ఎంపీలు బీజేపీకి వెళ్ళారు. అలాగే విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత అలాగే వైసీపీ వాళ్ళు వెళ్ళిన తర్వాత బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. నేను బీజేపీలో చేస్తానని గతంలో ఏదైతే టీడీపీ వాళ్ళు మీరు కూడా బీజేపీలోకి వెళ్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. రాజీనామా చేశారు, ఆయనకు బీజేపీ టికెట్ మళ్ళీ బీజేపీ ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేసింది, ఆయనకి ఇచ్చింది. అంటే బీజేపీ రాజీనామా చేశారు, మీకు కూడా అట్లాంటిది వస్తుంది అనేది చర్చ నడుస్తుంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు. ఒక హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా, వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్పను. అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను ఇప్పుడే చెప్పాను కదా, జగన్ గారు ఈరోజు కాదు 4 దశాబ్దాలుగా 3 తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. కేసులో మీరు కూడా ఉన్నారు కేసులో. సో ఈ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ కానీ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి ఏ అక్రమ ఆస్తుల కేసు? జగన్కి సంబంధించి ఎప్పటి కేసులు? పాత కేసుల? పాత కేసులు అన్నటువంటివి గతంలో కానీ వెళ్తే 2011వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది. 2011 అప్పట్లో ఎన్నో ఆశలు చూపించినా కూడా, నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా, దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా, ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. ఆ రోజు పరిస్థితే ఈ రోజు కూడా. ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు, ఒక వ్యక్తికి మోసం చేయడు, నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు. వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద మొట్టమొదటిగా పెట్టినటువంటి కేసు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు.